జై తెలంగాణ. నిన్న గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అట్లాగే ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ నోటీసులు జారీ చేసి బట్టగాల్చి మీదేసి బదనాం చేయాలనే కుట్ర ఏదైతే చేస్తూ ఉన్నారో నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, నేను లై డిటెక్టర్ పరీక్షకు హాజరవుతా, ఈ ఫార్ములా కార్ రేసింగ్కి సంబంధించి ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు, ఇలాంటి అవకతవకలు జరగలేదు, ప్రజాధనం దుర్వినియోగం జరగలేదని, మరి నువ్వు ఏదైతే 50 లక్షల రూపాయలతోని దొరికిన దొంగవు రేవంత్ రెడ్డి, మరి నువ్వు 50 లక్షల రూపాయలు లంచంగా డబ్బు ఇవ్వజూపలేదు, మరి అట్లాగే అడ్డదారిలో హవాలా మార్గంలో వచ్చిన డబ్బు సంచితో నేను దొరకలేదని చెప్పేసి నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరు కావాలని డిమాండ్ చేసినారు. మేము కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ను కేటీఆర్ గారు విసిరిన సవాల్ను స్వీకరించి నువ్వు నిజంగా అదేంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవేళ విచక్షణ ఉన్న ముఖ్యమంత్రి మనిషి అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా నోటీసులు జారీ చేపిస్తున్నావు కదా, మరి కేటీఆర్ గారు విసిరిన సవాల్కు నువ్వు సిద్ధమై లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరై నీ పవిత్రతను చాటుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఆల్రెడీ చాలా దగ్గరలలో ఇలా పాలకుర్తి కావచ్చు, చాలా దగ్గరలలో ఎమ్మెల్యేలను మహబూబ్ కావచ్చు తరిమి కొడుతూ ఉన్నారు ప్రజలు. ఆ పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా హామీలు నెరవేర్చలేక ఇలా ప్రజల చేతిలో చీత్కరణ తప్పదని, ప్రజల చేతిలో చావు దెబ్బ తప్పదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నాటకాలు ఆడతారని ఆడడానికి ఇదొక అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఇలా నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఇలా ఏరువాక స్టార్ట్ అయింది. యావత్ తెలంగాణ రైతాంగం అందరూ కూడా రైతు బంధు కోసం చూస్తూ ఉన్నారు. నువ్వు 10,000 ఇచ్చే రైతు బంధును నేను 15,000 ఇస్తానన్నావు. మరి ఇలా దున్నుకాలు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ నార్లు పోస్తూ ఉన్నారు. మరి ఇలా మా రైతన్నలకు విత్తనాల కోసం కావచ్చు, ట్రాక్టర్తో దున్నించడం కోసం కావచ్చు, లేకపోతే ఇంకా ఎరువుల కోసం కావచ్చు, ఇలా వాళ్ళకు అనేక రకాల అవసరాలు ఉన్నాయి. గతంలో గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏరువాక స్టార్ట్ కాగానే రైతుల ఖాతాల్లో ఎకరాన అప్పుడు 5,000 రూపాయల చొప్పున వేసేసి వాళ్ళ అన్ని రకాల వ్యవసాయ పనులకు అవసరమయ్యే రీతిలో ఇలా వ్యవసాయానికి వెనుదనగా నిలిచేవారు. ఇలా నువ్వు తప్పించుకునే విధంగా రైతు బంధు 15,000 అది వేసులు లేదు. అట్లాగే రైతులకు ఇలా అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా రైతు బీమాను ప్రవేశపెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇలా నువ్వు ఆ బీమా కంపెనీకి ఎల్ఐసికి డబ్బులు చెల్లించక పెండింగ్లో పెట్టి ఇలా రైతులకు కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎల్ఐసికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి రైతు బీమా ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికైనా జరిగినా వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నువ్వేదైతే సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తానన్నావు. మరి అలా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులందరూ కూడా సన్నాలు పండించారు. ఇలా కొనుగోలు కేంద్రాల్లో పోసి ఆల్రెడీ నెలలు గడుస్తూ ఉన్నది. మరి ఇలా ప్రకటించిన బోనస్ను కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 2.5 నెలలు అయింది మొదలు పోసిన వాటిలో ఇంతవరకు కూడా ఇంకా కొన్ని ధాన్యాలకు డబ్బులు చెల్లించకుండా మిగిల్చారు. వెంటనే సేకరించిన ధాన్యానికి మొత్తానికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సన్నాలకు ప్రకటించిన క్వింటాలకు 500 రూపాయల అను కూడా వెంటనే
రైతుల ఖాతాల్లో వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా పాఠశాలలు స్టార్ట్ అయినాయి. విద్యార్థులకు 10వ తరగతి చదివిన విద్యార్థులకు నువ్వు 10,000 రూపాయలు వేస్తానన్నావు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు 15,000 వేస్తానన్నావు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు 25,000 వేస్తాను. పీజీ చదివే వాళ్ళకు 50 నుంచి 1,00,000 రూపాయలు వేస్తాను. పిహెచ్డీ చేసే వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను. మరి ఇలా ఈ పాస్ అయిన విద్యార్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే మీకు మిమ్మల్ని నిలదీసి తప్పకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో మిమ్మల్ని నిలదీసి ప్రజల చేతిలో మీకు చీత్కారం తప్పది, విద్యార్థుల చేతిలో మీకు తీవ్ర నిరసన తప్పదనే ఉద్దేశంతో ఇవన్నిట్లను డైవర్ట్ చేయడానికి ఈయనను కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు పంపి నువ్వు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు. ఇలా ఆడకూతురులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలకు కావచ్చు, లేకపోతే డిగ్రీ చదివే విద్యార్థులకు కావచ్చు, పీజీ చేసే విద్యార్థులకు ఆడబిడ్డలకు ఏదైతే ఉందో మీరు కాలేజీకి మంచిగా మీ బండి మీద మీరు పోవాలి. అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా స్కూటీ ఇస్తానన్నావు. అట్లాగే టెక్నాలజీ చేసే ఆడపిల్లలకు ట్యాబ్లు ఇస్తా అన్నావు. మరి ఇలా నువ్వు ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు, ఇంతమందికి ట్యాబ్లు కొనిచ్చి ఇలా ఆడపిల్లల విద్యా పురోగతికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఆడబిడ్డలకు స్కూటీలు కొనియలేక, అట్లాగే ఈ పేద విద్యార్థులకు నువ్వు ఏదైతే ప్రకటించినావో 10వ తరగతి చదివిన వాళ్ళకు 10,000, 15వ అట్లాగే డిగ్రీ చదివిన వాళ్ళకు 25, అట్లాగే పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ప్రకటించినావో ఆ హామీలు అమలు చేయలేక మోసం చేసి ప్రజలను, విద్యార్థులను, ఆడబిడ్డలను మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ప్రజాక్షేత్రంలోకి వస్తే నీకు ఇబ్బంది ఎదురైందని చెప్పేసి ఇలా కేటీ రామారావు గారికి ఏసీబీ నోటీస్ పంపి ప్రజల దృష్టిని అంతటినీ కూడా ఇలా బీఆర్ఎస్ వైపు మళ్లించే విధంగా తప్పుడు అదేంటి సంకేతాలు పోయే విధంగా ఇలా చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ ఇలా కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు మరి పెళ్లి చేసుకుంటే ఇలా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించడం. ఇలా అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతుంది కావచ్చు. మరి ఇప్పటి వరకు కూడా